కథనా కామెడీ షో. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా, చిరుగాలై కొండ కోనల్లోన తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి, చిరుగాలై కొండ కోనల్లోన తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా. తప్పిందా నీకు? నా పిల్లలతో డాన్స్ చేస్తున్నట్టు నువ్వు, నా పిల్లలతో డాన్స్ చేస్తున్నట్టు నువ్వు. మా ఆవిడ కొద్దిగా మార్కెట్కి వెళ్ళింది తులసిరామ్, అందుకని అందుకని నా పిల్లలతో డాన్స్ చేస్తావు నువ్వు. స్టార్టింగ్ దీంట్లో తప్పే ఉంది తులసిరామ్. పక్క పక్కన ఉంటున్నాం, ఈ మాత్రం సాయం చేసుకోవట్లేదు తులసిరామ్. సాయం అంటే ఉప్పు అడగాలి, పప్పు అడగాలి, ఇది అన్ని సాయం అంటారు. ప్రతిదీ భూతత్వంలో పెట్టి చూడకు తులసిరామ్. అలా చూస్తే సమాజం చెడు సమాజంలా కనిపిస్తది. నేనేం అడిగాను, ఏం సమాధానం చెప్పారు? కోమలి గారు ఏంటి తులసిరామ్ గారు? రండి సరదాగా ఒక డాన్స్ చేద్దాం. నేను నీకు డాన్స్ చేయడం ఏంటి? పక్క పక్కనే ఉంటున్నాం కదా, ఆ మాత్రం సాయం చేసుకోలేమా? సాయం అంటే ఉప్పు అడగాలి, పప్పు అడగాలి, కానీ స్నానం చేద్దామంటే పగిలిపోద్ది నీకు. ఎద్దవన్నారు ఎద్దవా. ఇలా కాదు సార్, నా భార్య బిహేవ్ చేయాలి. మరి అదేంటి సార్ ఆడితో డాన్స్ చేస్తుంది? అంతే. ఏంటి నేను దాంతో డాన్స్ చేస్తాను రమ్మనంటే నన్ను కొట్టింది. నువ్వేంటి వాడితో డాన్స్ చేస్తున్నావు? ఆవిడది కొట్టే మనసు, నాది పెట్టే మనసు. చేతుకున్న 5 వేలే సమంగా ఉండవు. అలాంటిది ప్రతి ఒక్కరి మనస్తత్వాలు ఎలా సమంగా ఉంటాయి అది తెలుసుకో ముందు. ఏమండి, నేను గుడికెళ్ళి వస్తాను. అలాగే జాగ్రత్త. 1970s లో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. అయినా కాలాన్ని బట్టి మనం మారాలి, మన ఆలోచన విధానము మారాలి. అది తెలుసుకోడు. ఆ, నర్తక్ గారు, ఏంటి జాగలపుడి గారు? మాడు కొద్ది గుడికి వెళ్ళింది, కొద్ది తలనొప్పిగా ఉంది, తలకు ఆయిల్ ఏమైనా పెట్టగలరా అని. దాంట్లో ఏముందండి, ఆగండి ఆయిల్ డబ్బా తీసుకొస్తాను. వద్దులే, నేను తెచ్చు. వాడకంలో చంద్రాన్ని మించిన వాళ్ళు లేరు. థ్యాంక్స్ నర్తక్ గారు మీ సహాయానికి. అయ్యో జాగలపుడి గారు, సాటి మనిషిగా సహాయం చేయడం నా కర్తవ్యం అండి. చేసుకో కర్తవ్యం. అరే జాగ్రత్తపడి, నా పిల్లలతో ఏం చేస్తున్నారా నువ్వు? మాడు కొద్ది గుడికి వెళ్ళింది తులసిరా, కొద్ది తలనొప్పిగా ఉంటే మీ ఆవిడతో ఆయిల్ పెట్టించుకుంటున్నా అంతే. నీ భార్య గుడి నుండి వచ్చేదాకా కూడా ఆగలేకపోతున్నావు నువ్వు. నేను ఆగుతాను తులసిరా, తలకున్న నొప్పి ఆగాలి కదా. అందుకని నా పిల్లలతో ఆయిల్ పెట్టించుకుంటావు నువ్వు. నువ్వు ఆపవే, చూడలేకపోతున్నాను నేను. ఎందుకు తులసిరా ప్రతి అలా ఫీల్ అవుతున్నావు? పక్క పక్కన ఉంటాం, ఈ మాత్రం సాయం చేసుకోవాలమ్మా తులసిరా. ఇది కూడా సాయమేనా? నువ్వు భూతత్వంలో పెట్టి చూడకపోతే ఇది కూడా సాయమే. మాట్లాడితే పోతత్వం అంటావు. ఇలా రావే. నా తలకి ఎప్పుడైనా ఆయిల్ పెట్టావే నువ్వు? ఏముందని అక్కడ పెట్టడానికి? తల మీద 1/4 కిలో పోస్తే ఆ 1/4 కిలో అలాగే కింది కారుతుంది. అందుకని కనపడి ప్రతి వాడికి ఆయిల్ పెట్టేస్తావు నువ్వు. ప్రతిదీ అలా వంకరగా ఆలోచిస్తావేంటి నువ్వు? ఇంకా 1970s లోనే ఉండకు నువ్వు. 2019s లోకి రా, అప్పుడు ప్రతిదీ నీకు అందంగా కనిపిస్తుంది. అర్థమైందా? 2019 కి రాజా తులసిరా. కోమలి గారు ఏంటండి తులసిరామ్ గారు? తలనొప్పిగా ఉంది, కొద్దిగా ఆయిల్ పెడతారా? నన్ను నీకు ఆయిల్ పెట్టమంటావరా కొండ ముచ్చి మొహమాడా? నా మాత్రం సాయం చేసుకోలేమా? సాయం అంటే 10,000 అప్పడుగు, లేకపోతే మా ఆయన దగ్గర ఒక పూట బైక్ అడగాలి. అది సాయం అంటే. ఓవర్ యాక్షన్ చేస్తా అంటే పగిలిపోద్ది. ఇలా కదా మా ఆవిడ బిహేవ్ చేయాలి. ఇలా కదా. ఏమది నేను ఏమండి, చేయాలి? నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే. అమ్మా నీకు దండం పెడతానే, అటు ఇటు తిరిగే బదులు ఇంట్లో ఉండి సావచ్చుగా. నువ్వెవడరా నాకు చెప్పడానికి? నా మొగ్గుడే ఇప్పటి వరకు నన్ను అడగలేదు. చంపేస్తానేమనుకున్నావు? నర్తక్ గారు అరే నీకు దండం పెడతాను, నా పిల్లాన్ని పిలవ కదా. మనకు సముద్రం సాయం చేస్తేనే మనకు ఉప్పు వస్తుంది, మనకు చెట్లు సాయం చేస్తేనే మనకు ఆక్సిజన్ వస్తుంది. ప్రకృతి ఇంతలా సాయం చేస్తున్నప్పుడు పక్క పక్క ఉన్న వాళ్ళం ఈ మాత్రం సాయం చేసుకోలేమో తులసిరా? ఎందుకు సాయం చేసుకోలేదు? కొద్దిగా మాడు బయటికి వెళ్ళింది, ఒక కాఫీ ఏమైనా పెట్టిగలరా అని. మీరు సాయపడితే కాఫీ ఏం కర్మండి, కాకినాడ వెళ్ళి కాజా అయినా తెచ్చిస్తాను. మీరు కూర్చొని కాఫీ పెట్టిస్తాను. వద్దులేండి, మీ ఆయన కొద్దిగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. వద్దు. ఆయన ఫీలింగ్స్ నాకేం పని లేదండి. మీరు అడిగిన సాయం చేయకపోతే నేను ఫీల్ అవుతానండి. అయితే కాఫీ పెట్టివ్వండి. అలాగే కూర్చోండి.
ఇదిగోండి కాఫీ. థ్యాంక్స్ నర్తక్ గారు. సాయం చేసే మనిషి నా ఇంటి పక్కన ఉండడం నా అదృష్టం. నీలాంటి పనికి మాలిన ఎదవ నా ఇంటి పక్కన ఉండు, నా దురదృష్టం. ఇదొకటే సీరియల్లో ఏడలాగా వస్తూ ఉంటది, పోతూ ఉంటది. ఏమండి నేను బయటికి వెళ్ళొస్తాను. అలాగే. మళ్ళీ వచ్చాయి ఇప్పుడే కదా బయట నుంచి వచ్చావు. నువ్వెవడ్రా నన్ను అడగడానికి? నా మొగుడే ఇప్పటి వరకు నన్ను అడగలేదు. చంపేస్తాను. అమ్మనికి దండం పెడతాను తల్లి, నువ్వు ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు. పిచ్చోడువా మంచోడువారా నువ్వు? ఇంట్లో ఉండమని నా మొగుడే ఇప్పటి వరకు నన్ను అడగలేదురా. నువ్వెవడ్రా నన్ను అడగడానికి? నిన్ను చంపేస్తా చెప్తున్నా. ఛీ! వాడు ఎందుకు అడుగుతాడే? వాడికి జరగాల్సిన పనులన్నీ సమపాలలో జరిగిపోతున్నాయి కదా ఇక్కడ. వాడు ఎందుకు అడుగుతాడు? నర్తక్ గారు అనుకుంటున్నా ఇప్పుడే మీ ఆవిడ బయటికి వెళ్ళింది, ఇంకా బయటికి రాలేదేంటి అని అనుకుంటున్నాను. నువ్వు వచ్చావురా. అసలు నీకు బుద్ధుందా? సహాయం కోసం ఇంటికి వచ్చినట్టు సాడీస్ లో బిహేవ్ చేస్తావేంటి నువ్వు? నేను శాడిస్ట్నా? నువ్వే సాడీస్ పక్క జరగ. ఏంటి జాగలిపుడి గారు? ఏం లేదు నర్తక్, మాడికొద్ది బయటికి వెళ్ళింది. భోజనం ఏమైనా వడ్డించగలరా అని. అంత ఇబ్బంది పడుతూ అడుగుతారేంటండి? మీ ఆయన ఉన్నాడని. ఆయన ఉన్నా లేనట్టే జాగలిపుడి గారు. మొగుడు కూడా ఇంత పద్ధతికి ఎప్పుడు వడ్డించలేదు ఇది. తులసిరాం అన్నయ్య బాగున్నావరా? బాగున్నాను అన్నయ్య. బావగారు బాగున్నారా? అమ్మాయి నీకు పెళ్ళామా వాడికి పెళ్ళామారా? అలా అడుగుతావేంటన్నయ్య? మా ఇద్దరికి పెళ్లి చేసింది నువ్వే కదా. మరి అమ్మాయి ఏంట్రా వాడికి భోజనం తినిపిస్తుంది? సాయం. సముద్రం మనకి సాయం చేయబట్టుకే కదా అన్నయ్య ఉప్పొచ్చింది. చెట్లు మనకు సాయం చేయబట్టుకే కన్నయ్య తొక్కలో ఆక్సిజన్ వస్తుంది. ప్రకృతి మనకి సాయం చేసినప్పుడు పక్క పక్కన ఉంటున్న వాళ్ళు ఇలా సాయం చేసుకోలేవా అన్నయ్య? ఏడుస్తున్నావేంట్రా? ఇది ఏడుపు కాదన్నయ్య, ఆనంద బాష్పాలు. నా పిల్లం చేసే సాయం చూసి కళ్ళల్లో చూస్తున్న ఆనంద బాష్పాలన్నయ్య. ఎంత పుణ్యం చేస్తే ఇలాంటి పిల్లం వస్తుంది అన్నయ్య? అరే దరిద్రుడా, సాయం అంటే ఉప్పో పప్పో 10,000 అప్పో ఇస్తారా? అన్నయ్య ఫస్ట్ నుంచి నేను అదే అడుగుతున్నాను అన్నయ్య. వీడొక వేషం చెప్తున్నాడు, అదొక వేషం చెప్తున్నా అన్నయ్య. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడం నాకు సిగ్గుగా ఉందిరా. ఈ బతుకు చెడ ఇంకోసారి ఈ గుమ్మంలో అడుగు పెట్టనురా అన్నయ్య. అంత గొడవ జరుగుతుంటే వాళ్ళిద్దరు చూడు. అది కూడా తుడుచుకోలేడు ఆడు. మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాను నేను. ఏమండి నేను ఇటు నుంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. వస్తే చించి మొహం దానా ఇలా రావే. కోపం దేని మీద ఇలా చూస్తావు? రావే. ఏంటి? చంపేస్తాను. ఇంట్లో ఉండవే నువ్వు, ఇదంతా నీ వల్ల జరుగుతుంది. పద లోపలికి. నువ్వెవడురా అసలు నాకు చెప్పడానికి? నా మొగుడా? నీ మొగుడు అడగడే మాట్లాడితే ఇలా చెప్తావు. పద లోపలికి. నువ్వు కాళ్ళు బయట పెట్టావంటే కాళ్ళు ఎరగొడతానేమో అనుకుంటున్నావా? నర్తక్ గారు చిన్న జాగలిపుడి గారు ఏదో సహాయం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. ఏంటి బెడ్రూమ్ ఉండాల్సిన బెడ్ తీసుకొచ్చి ఇలా రోడ్డు మధ్యలో వేసావు? గురుగారు వాస్తు ప్రకారం బెడ్ ని రోడ్డు మీద ఏమన్నారు. అంటే మనం ఇప్పుడు కాపురం రోడ్డు మీద చేయాలా? చాలా మంది పార్క్ లోను సినిమా థియేటర్ లోను చేస్తున్నారు. మనమైన రోడ్డు మీద చేస్తున్నా తప్పేం కాదు. కొన్ని కావాలంటే వాస్తు ప్రకారం కొన్ని చేయాలి. నీ వాస్తు పిచ్చి ముదిరిపోయి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నావు ఏమీ అర్థం కావట్లేదు. రోజుకి ఒక చోటుకి మార్చేస్తున్నావు. నాకు కలిసి రాలేదనుకో నేనైనా మార్చేస్తా. గురుగారు మీరు చెప్పినట్టు బెడ్ ని రోడ్ మీద వేసాను గురుగారు. మీరు చెప్పడం నేను చేయకపోవడం ఏంటి గురుగారు? మీరు కా అంటే కా, ఈ అంటే కి. ఏమండి ఉయ్యాలున్న పిల్లాడు కనిపించట్లేదండి. ఈ రోజు వాస్తు ప్రకారం పిల్లోడు ఉయ్యాలో ఉండకూడదంట, అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టా. మైండ్ ఏమన్నా తప్పిందా నీకు? ఇంత చిన్న పిల్లని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతావు నువ్వు? నాకు వాస్తు ప్రకారం నువ్వు కలిసి రాలేదనుకో నిన్నైనా నక్కి ఫ్రిడ్జ్ లో పెడతా. అర్థమైందా? గురుగారు కీ అంటే కి, కా అంటే కా. ఆ రోజు రాత్రి లేట్ అయింది, రా పడుకుందాం. ఏమండి రోడ్డు మీద పడుకుంటే చూసే వాళ్ళకు బాగోదండి. మనం జనం కోసం పడుకోవట్లేదే, మన కోసం పడుకుంటున్నాం. చలి వేస్తుందండి, లోపల పడుకుందాం.
చల్లేసిన పులేసిన దాన్ని తల్లేసిన ఇప్పటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ, గురుగారు నీ గురువు గారు కా అంటే కా, కి అంటే కి. అంతేగా? ఏంటి ఏలేటి ఇది? పాపం చల్లో మీ ఆవిడని ఇబ్బంది పెడుతున్నావు ఏలేటి. వాస్తు మనం బతకడం కోసం ఉండాలి కానీ వాస్తు కోసం మనం బతకూడదు ఏలేటి. ఊరు వాళ్ళందరూ చెప్పారు, నా పక్కింటోడు ఇంకా చెప్పలేదేంటి అనుకున్నా. నిన్నెవడో బాగు చేయలేడు, నీ భార్యని ఎవడో కాపాడలేడు. ఏడ్చావులే పెదవా, ఎలాంటి? గురుగారు ఈ టైంలో ఫోన్ చేసి, గురుగారు చెప్పండి గురుగారు. గండమా? నా పిల్లల పక్కన పడుకుంటా గండమా? ఏమే నువ్వు లోపల వెళ్ళి పడుకోపో, నీ పక్కన పడుకు, నాకు గండం అంట. అమ్మో, మొదటిసారి నీ గురువు నన్ను రక్షించాడయ్యా బాబు. ఇదేంటి గురుగారు అర్జెంట్ గా మగాడిని తీసుకొచ్చి పడుకోబెట్టుకోమన్నారు. సడన్ గా అర్ధరాత్రి మగాడంటే ఎక్కడి నుంచి దొరుకుతాడు? ఏం అర్థం అవి చావట్లే నాకు. కొత్త వ్యక్తులతో మనకెందుకు? మగాడంటే పక్కన వెంకటేశ్వరరావు ఉన్నాడుగా, వాడిని పిలుద్దాం. వెంకటేశ్వరరావు ఏంటి ఏలేటి అర్ధరాత్రి లేపో? గురుగారు ఒక మగాడిని తీసుకొచ్చి పక్కన పడుకోమన్నారు. ఇద్దరం కలిసి పడుకుందాం రా. ఏం మాట్లాడుతున్నావు ఏలేటి? మైండ్ ఏమైనా పోయిందా నీకు? నీకు వాస్తు పిచ్చి ఉంటే నీ ఇంటి మీద చూపించుకో, నా ఇంటి మీద కానీ నా మీద కానీ చూపించడం మర్యాద ఉండదు. ఏమనుకుంటున్నావా? గురుగారు చెప్పాను, అడిగాను, రివర్స్ అవుతున్నాడు గురుగారు. అలా గురుగారు. వెంకటేశ్వరా ఎత్తుకొచ్చి వెంకటేశ్వరా ఏంటి మళ్ళీ? గురుగారు నన్ను ఇంకా తెగించేయమన్నారు. తెగించమన్నారా? ఏంట్రా చేస్తావు? ఏంట్రా తెగించేస్తావు? చిన్నప్పుడే నేను గొడవల్లో గోల్డ్ మెడల్ సాధించినంట్రా. ఇప్పుడు నువ్వు నాతో పడుకుంటావా లేదా? ఏంట్రా పడుకునేది? అర్ధరాత్రి లేపు చల్లో పడుకోమంటే ఏదో పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నావు. ఇప్పుడు నువ్వు నాతో పడుకోవా? పడుకోనా? నా ఇంటికి తాళం వేసి పడుకుంటున్నావేంట్రా? ఇప్పుడు గురుగారు నిన్ను నాతో పడుకోమన్నారు. పడుకుంటావా లేదా? నీ ఇష్టం. పడుకోను. 10 నిమిషాలు చల్లి పెడితే నువ్వే వచ్చి పడుకుంటావు. మనిషిలా బిహేవ్ చేయరా? తాళం వేసి దుప్పటి తెచ్చుకుంటాను. గురుగారు వీడు ఏదో దుప్పటి తెచ్చుకుంటా అంటున్నాడు. ఏంటి పరిస్థితి? గురుగారు వద్దన్నారు. ఇద్దరం కలిసి ఒకరి దుప్పట్లో పడుకుందాం. అమ్మో, ఈ చలి చంపేస్తుంది. తప్పెట్టట్లేదు, ఇద్దరు దుప్పట్లో పడుకోడు. గురుగారు అవునా గురుగారు? ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు మన ఇద్దరం తల తూర్పు దిక్కును చేసి పడుకోవాలంట అర్జున్. గురుగారు అలాగే గురుగారు, అలాగే. వెంకటేశ్వరరావు గురుగారు నీ చైన్ నా నడుము మీద ఏమన్నారు? నేను అడుగుతున్నాను కదా, నేనేమని ఏచ్చు కదా. పాటించాలి వెంకటేశ్వరరావు. గురుగారు దోమ కొడుతుంది, ఏం చేయమంటారు? అబ్బా అలా గురుగారు. గురుగారు దోమ కుడితే లాగి కొట్టమన్నారు. సరే సరే పడుకో. రాత్రి అంతా నిద్ర లేదు, అనవసరంగా ఉన్నాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్త. వెంకటేశ్వరరావు ఏంటి దున్నపోతులా రోడ్డు కడ్డంగా పడుకున్నాడు? వెంకటేశ్వరరావు, ఓ వెంకటేశ్వరరావు, ఇద్దరుగా రోడ్డు మీద పడుకున్నావేంటే? రాత్రి అంతా నిద్ర లేకుండా లేపి ఇప్పుడు లేపాల్సిన టైంలో లేపకుండా వెళ్ళిపోయా దరిద్రుడు. తాళం ఏది? పక్కింట్లో అనవసరంగా చేరాను. గురుగారు నిన్న రాత్రి మీరు చెప్పినట్టు చేశాను గురుగారు. ఇప్పుడు ఏం చేయమంటారు గురుగారు? అలా గురుగారు. ఓకే గురుగారు. వెంకటేశ్వరరావు ఏంటి పట్టపగల తగలడ్డావు? ఏం చేస్తున్నావు? టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. చేసావా? ఇంకా చేయలేదు. కరెక్ట్ టైంకి వచ్చాను ఇటు. ఎందుకురా? నిన్ను నన్ను గురుగారు 3 రోజులు ఉపవాసం చేయమన్నారు. నీకు దండం పెడతానరా, అసలే బీపీ షుగర్ ఉన్నారా నాకు. ఆల్రెడీ కంటి చూపు దొబ్బిందిరా. నీ కంటి చూపు దొప్పించాను, నేను ముందు చూపు దుప్పించుకోలేను కదా వెంకటేశ్వరరావు.
గురుగారు కా అంటే కా, కి అంటే కి. 3 రోజులు ఉపవాసం చేద్దాం. రాత్రంతా నిద్ర లేకుండా వాస్తు వాస్తు అని చెప్పి చల్లో చంపాడు. ఇప్పుడేమో ఉపవాసం చంపుతున్నాడమ్మా. నువ్వు ఎలాగైనా కాపాడమ్మా. కాపాడనన్నయ్య, ఒక్క నిమిషం ఆగండి. ఏవండి, ఏంటే ఒక్కసారి మీ గురువు గారిని ఇంటికి తీసుకొస్తే ఆయనకు పాదాభివందనం చేసుకొని మేమందరం కూడా మీ గురుగారు చెప్పినట్టే కా అంటే కా, కి అంటే కి అని చెప్పి ఆయన ఫ్యామిలీ ఫాలో అవుతామండి. ప్లీజ్ అండి, ఆయన దర్శన భాగ్యాన్ని కలిగించండి. తప్పకుండా మీరు దర్శనం చేసుకుంటే గురుగారు ఎందుకు పిలవను? ఇప్పుడే పిలుస్తా. హలో గురుగారు, మీ దర్శనం కోసం చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదు. ఒకసారి ఇంటికి వస్తే మీ దర్శనం చేసుకుంటాం గురుగారు. మే బోకా మే బోకా మే బోకా మే బోకా మాత్రే పాత్రే మే బోకా. మా ఆవిడ గురు. ఎవరైనా నా పక్కింటోడు గురుగారు. అంట నచ్చలేదండి, పికెళ్ళి నోటి తెరుస్తుంది ఏంటి నువ్వు? నోటితో కాదు అరవాల్సింది. నేను తెరవాలి కళ్ళతో బాగా చూపించాలి. అర్థందా? ఈ పక్కన నువ్వేంటిలా ఉన్నావు? ఇలా పైకెత్తు కాలు పైకెత్తు, 2 కాలు పైకెత్తు. ఏమండి, ఆ. వీడు మీ గురువా? అవును. పిచ్చోడ్రా వాడు. పిచ్చోడా? మన వీధి చివరి ఉంటుంటావు. నేను హిమాలయాలో ఉంటాను అనుకున్నాను. ఎప్పుడు వీధి చివరికి కూడా వెళ్ళలేదారా మా గురుగారు గుమ్మం దాటి ఎప్పుడు బయటికి రావద్దన్నాడే. నువ్వు చెయ్యాల పెట్టకూడదు కదా. ఇలా పెట్టుకో, పైన పెట్టుకో. పైన పెట్టుకోవాలా? పైన పెట్టుకోవాలా? నిన్ను పెడతా పైన. పిచ్చోడి మాటలు విని నాకు తెలియదు నిజంగా పిచ్చోడు. సర్లేనే, నేను ఉంటాను. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమో కాఫీ ఇవ్వు. ఇదిగో. కాఫీలో ఉంటే షుగర్ ఎంత వేసావు? ఉందని వేసా. ఉందని వేయకూడదే. షుగర్ ఎంత వేయాలో అంతే వేయాలి. ఇన్ని వంకలు పెట్టే బదులు లోపలికి వెళ్ళి కాఫీ నువ్వే పెట్టుకొని తాగొచ్చు కదా. మొన్న చొక్కా మీద మరకేంటని అడిగితే నువ్వే ఉతుక్కోవచ్చుగా అన్నావు. నిన్న ఇల్లు అంటే శుభ్రం లేదని చెప్తే నువ్వే కడుక్కోవచ్చుగా అన్నావు. మొత్తం పనులు మేమే చేస్తే మీరెందుకు? కరెక్ట్. ఈ తొక్కల కాఫీ కోసం ఇంత డిస్కషన్ అవసరమా? బయటికి వెళ్ళి కాఫీ తాగరాపా. ఇంతే చూసారా సార్ వాళ్ళ రౌడీజం? మనం పెట్టుబడి పెట్టి పెళ్ళాన్ని తెచ్చుకోవట్లేదు సార్. ఒక రౌడీని తెచ్చుకుంటున్నాం సార్. సారీ, నువ్వు ఇక్కడ ఉన్నావు లేననుకుని మాట్లాడే. పిల్లికి రాజ్యం అప్పగిస్తే రాజ్యం అంతా మ్యా 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 అనుకుంటూ తిరిగిందంట. మీ మగాళ్ళు కూడా మ్యా మ్యా అనుకోవడం తప్ప ఏమి చేయలేరు. అది గుర్తు పెట్టుకో. ఒక మాట చెప్పదు కదా సార్, అది ఇక్కడే ఉందని. ఏరే చెప్దాం అనుకున్నాను, రోజు ఆపేసింది నన్ను. అదే సార్ మన ప్రాబ్లం. ఈ ఆడవాళ్ళలో ఉన్న యూనిటీ మన మగవాళ్ళు లేదు సార్. ఒక పంటకు పురుగు పడితే మందు కొట్టి వదిలించేయచ్చు సార్. కానీ మనకు పెళ్ళామనే పురుగు పట్టిందనుకో మనం మందు కొట్టడి పక్కన పడుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. తెలుసుకున్నావు. ఏ మందు కొట్టి పురుగుని వదిలించుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. పందికొక్కు పంటను నాశనం చేసినట్టు ఈ పంది నా జీవితం నాశనం చేసింది సార్. సార్, ఒక గాడిద ఎగిరి కాలుతో తన్నినట్టు ఇది నా జీవితాన్ని తన్నేసింది సార్. ఒక దున్నపోతు ఎరగాలు వచ్చింది నీ పెళ్ళని చెప్తే అర్థం చేసుకోండి. ఎన్ని సైకిల్ చేసినా మాట్లాడుతున్నావు. ఏదంటేనేమో గుర్తు చేయలేదు, గుర్తు అని దొబ్బుతావు. చూడు ఎప్పుడొచ్చింది సార్? పందుకోక అన్నప్పుడు వచ్చిందిలే. కంగారు ఎక్కువ నీకు. హలో వెంకట్రావు, పెళ్ళామంటే ఒక అద్భుతం రా వెంకట్రావు. వెరీ గుడ్. పెళ్ళామన్న జీవితానికి వెలుగు రా వెంకట్రావు, గుర్తు పెట్టుకోరా. నీ ఫోన్ లోపల ఛార్జింగ్ లో ఉంది. ఏది ఏమైనా సరే ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి అంతే. చూడు, మా అమ్మ మా నాన్నని ఇంట్లోనే కొట్టే, నువ్వు కూడా అదే ఫార్ములాని ఫాలో. అర్థమైందా? రా రా. మన మగాళ్ళున్న గొప్పతనం ఏంటో తెలుసా సార్? ఒక పిల్లని మొగుడు కొట్టాడు అనుకో 100 మందితో చెప్పుద్ది నా మొగుడు నన్ను కొట్టాడు, నా మొగుడు నన్ను కొట్టాడు అని. అదే పిల్లని మొగుడిని కొట్టింది అనుకో ఇంట్లో ఉన్న గోడకు కూడా చెప్పాడు సార్. ఎలా రఘురాం, ఎలా ఉన్నావురా? నాకేంట్రా కింగ్ లా ఉన్నా. ఎప్పుడు కింగేరా అమ్మా. ఏమైందిరా? అంటే మీ ఇంట్లో కూడా 2020 నేనారా? నా ఇంట్లో కాదురా, అందరింట్లో 2020. ఒకసారి చొక్క బటన్ ఇస్తే తెలుస్తుందిరా ఎవడు బతికేంటో.
పెళ్ళాం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసారా? ఏమన్నాడు రా? కాలం నిన్ను కన్నీళ్ళు పెట్టించదురా, కట్టుకున్నదే నిన్ను కన్నీళ్ళు పెట్టించదురా అన్నాడు రా. ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగులో చెప్తావేంట్రా? నాకు ఇంగ్లీష్ రాదురా. సర్లే కానీ ఎందుకు వచ్చావు? దాని ప్రభావం తట్టుకోలేక ఏదో చల్లగాలి కోసం అలా బయటకు వచ్చాను రా. పీల్చుకో మళ్ళీ లోపలికి వెళ్ళావు అనుకో గాలాడుతుంది నీకు. అరే 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 ఈ రోజు నా చేతిలో నీకు 3 ఎదవా. ఏంట్రా నిన్ను వదిలేవి? ఇంకోటి రన్నింగ్ చేస్తున్నట్టున్నాడు. అవునరా పాపం. ఎంత రన్నింగ్ చేసినా పులికి జింక దొరకాల్సిందే, తర్వాత దాని చేతిలో బలి అవ్వాల్సిందేరా. అవునరా. చూడు ఎంత ప్రేమ కొట్టి సెలైన్ ఎక్కించారు. ఈ ఆడవాళ్ళు ఎంతైనా గొప్పలరా. ఎందుకురా? వాళ్ళే చిత్త కొడతారు, వాళ్ళే చికిత్స చేస్తారు తర్వాత. నేను వెళ్ళొస్తాను రా. మళ్ళీ వస్తావో ఏదో తెలియదు. జాగ్రత్త రా. ఇంకా రాలేదా అని ఎదురు చూస్తున్నా. గుమ్మం తగిలి పడ్డా. నేను అడగల. నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు. గుమ్మం తగిలి పడ్డాడా? బిల్డప్. ఏమర్థం నిన్నే కదరా కిలో వెన్న తీసుకెళ్ళావు. అయిపోయింది భయ్యా. మళ్ళీ ఒక రౌండ్ అయింది. మొత్తం వెన్న నువ్వే తీసుకెళ్తే అబ్బా నేనే వాడాలరా? అలా అనుకో భయ్యా. సాటి మగాడు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు భయ్యా? నొప్పులు తట్టుకోలేకపోతున్నాను భయ్యా. సచిని కడుపుని ముడతాడు భయ్యా. సర్లే ఇస్తాను. సాయం ఇదిగో. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఓకే ఉంచుకో. హలో లక్ష్మీ డైరీ, కిలో వెన్న ఉంటే కొద్దిగా నా ఇంటికి పంపిస్తారా? స్టాక్ లేదా? ఏంట్రా డైరీలో వెన్న స్టాక్ లేదేంట్రా? ఊర్లో రౌండ్లు ఎక్కువైనాయి. అందరూ వాడతారనుకుంటా భయ్యా. అవునా? అమ్మో మళ్ళీ తట్టుకొని పడ్డాడు. మళ్ళీ గుమ్మం తగిలి పడ్డా. మళ్ళీ నేను అడగల. నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు. గుమ్మం తగిలి పట్టాడా? బిల్డప్ కి ఏం తక్కువ. అరే అసలు నీ ఇంటికి గుమ్మమే లేదు కదరా. గుమ్మం తగిలి పడ్డా అంటున్నావేంట్రా నువ్వు? నాకేం అర్థమై సావట్లేదు అమ్మా. ఇదిగో ఏంటి? నాకు బోర్ కొడుతుంది, లోపలికి వచ్చి నన్ను ఎంటర్టైన్ చేయి. చేస్తా. పద. ఇప్పుడే వస్తా వెళ్ళు. చూసారా సార్ దాని బలుపు? చూసారా సార్? నేను దాన్ని ఎంటర్టైన్ చేయాలంట సార్. మొగుడు ఏమన్నా కామెడీ పీసా సార్? ఏదో ఒకటి రోజు దాన్ని మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చి గుండు కొట్టించి ఊర్లో తిప్పకపోతే నా పేరు చమత్కారంగా సార్. ఈ ఆవేశం పడగానే ఎరగాలని చూసుకో. ఎప్పుడు వచ్చింది సార్? గుండె దగ్గర వచ్చింది. అమ్మా నాకు గుండు కొట్టిస్తావా? ఏమన్నా నీకు నేను మా అమ్మ ఫార్ములా ఫాలో అవ్వమని చెప్పానా? మళ్ళీ గడప తగిలి పడ్డాడు. గుమ్మం తగిలి పడ్డా. ఎన్నిసార్లు మనిషి గుమ్మం తగిలి పడాడ్రా? నేను పడతా. సార్ నేనే మేనేజ్ చేస్తున్నానంటే నాకంటే ఎక్కువ మేనేజ్ చేస్తున్నాడు సార్. ఇడు మేనేజ్మెంట్ కోర్స్ ఏమైనా తీసుకున్నాడేమో దరిద్రుడు. మళ్ళీ గుమ్మం తగిలే పడ్డావా? అవును. నిజంగా చెప్పరా? ఎన్నిసార్లు పడరా మంచి? ఎందుకు అబద్ధాలు చెప్తావు? నేను పడతా. వెన్న స్వచ్ఛమైన వెన్న, గాయాలకి మాన్పించే వెన్న, తొందరగా తగ్గిపోతుంది. ఒకప్పుడు మగాళ్ళందరూ వైన్ షాప్ ముందు మందు కోసం కొట్టుకునే వాళ్ళరా. మీరేంట్రా వెన్న కోసం కొట్టుకుంటున్నారు? మాకు ఇప్పుడు డీటెయిల్స్ చెప్పంత ఓపిక లేదు భయ్యా. నువ్వు వెన్నీ భయ్యా. తీసుకో పూసుకో. అరే అందరికి వెన్న ఇస్తున్నావు కదరా, మరి నీకు వెన్న? నాకు అవసరం లేదు. ఎందుకు? నేను మా ఇంట్లో పులి. నువ్వు సూపర్. అబ్బానా స్వచ్ఛమైన వీడు కూడా మేనేజ్ చేస్తున్నాడు సార్. వీడు రే అబ్బా వీడికి వెన్న కాదు, డైరీ ఫామ్ తీసుకెళ్ళాలి.
వాడు ఇప్పుడు లేచి ఒక డైలాగ్ చెప్తాడు చూడండి రా. గుమ్మం తగిలి పడ్డా మేము అడగలేదా? మీరు అడగకపోయినా మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ. అరే పొట్టోడా ఉండరా నువ్వు. గుమ్మం తగిలి పడితే ఈ లోపల ఈ దెబ్బలు కనిపిస్తున్నాయి ఏంట్రా అది? గుమ్మం తగిలి పడితే దెబ్బలు తగలవా? లాజిక్ మిస్ అవ్వకు. ఎన్ని రోజులు భయ్యా ఇలా వెన్న రాసుకుంటూ బ్రతకాలి? ఈ సమస్యకు పరిష్కారమే లేదా భయ్యా? మన మగజాతిని ఆదరించి ముందుకు తీసుకెళ్లి ఒక పెద్ద ఆయన ఉన్నాడు రా. ఆయన్ని అడుగుదాం రా. మా లాంటి చాలా మంది మగాలు పెళ్ళాం చేతిలో నలిగిపోయి చితికిపోయి ఇలా వెన్న రాసుకుంటూ బతుకుతున్నారు సార్. మీరే మమ్మల్ని కాపాడాలి సార్. 1 సెకండ్ చంద్ర. అక్కడ వెన్న రాసుకుంటూ సార్ మీరు కూడా అబ్బో చూసారా అక్కడ సముద్రమే అల్లకల్లోలం ఉంది. మనం ఎంతరా పిల్ల కాలవలం. అంతే, మనం ఏం చేయగలం? ఈ జీవితంలో సగిపోవాల్సిందే. సాధిపోవాల్సింది. రండి రా. ఇది నీ జాలమా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇది డాన్స్ షో కాదు, కామెడీ షో. చలికాలం కదా, వేడెక్కాలి కొంచెం. ఏమండి మన కాపురం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటది. అర్థమైందా? ప్రేమ ఒక కాపీ తీసుకురాపో. బాబాయ్ ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళి బాబాయ్. నేను హోటల్లో ఫుల్గా భోంచేసి వచ్చాను. ఇంకా చెయ్యి తడి కూడా ఆరలేదు. బాబాయ్ ఒక టీ అయినా తాగు బాబాయ్. నాకు అలవాట్లేదు. నీ మర్యాదకి నీ పద్ధతికి ఒక దండం రా బాబు. బాబాయ్ బాబాయ్ ఏమండి ఎందుకండి మీకు బంధువులు అంటే అంత మర్యాద? వసే పిచ్చిదానా, బంధువు లేని నివాసం రా బంధువు లేని శ్మశానం రెండు ఒకటేనే. ₹1 ఇస్తే ఎవరు గుర్తు పెట్టుకోరే? ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెడితే 10 మందికి చెప్తారే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అర్థమైందా? వెళ్ళి మర్యాద ఒక కాఫీ తీసుకురాపో. హలో ఏరా నారాయణ, నేను రా రాంబాబుని. రాంబాబు చెప్పరా. రే నాగరాజు నేను హైదరాబాద్ వచ్చారా. నాగరాజు హైదరాబాద్ వచ్చారా? అవునరా. బుద్ధుణ్ణి చూసారా? చూసావురా. ఈ మరి నారాయణని చూడరా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? పొద్దున్నే వచ్చారా. పొద్దున ఇప్పుడారా ఫోన్ చేయడం మీరు? అరే నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా వెంటనే నా ఇంటికి రావాలి. మీరు హోటల్లో ఉన్నారా, తినేసి వస్తాం. హైదరాబాద్ కి వచ్చి నా ఇంట్లో తినకుండా హోటల్లో తింటారా మీరు? అరే మీరు హోటల్లో తింటున్న విషయం మా ఆవిడకి తెలిసిందనుకో ఇంట్లో నుంచి బయటకు ఎంటేస్తుంది తెలుసా? అరే నేను చూడడానికి కలర్ తక్కువ ఉండొచ్చు కానీ మర్యాదలో ఏ లోటు ఉండదు. అర్థమైందారా? ఇమీడియట్ గా ఇంటికి రండి. వస్తున్నారు. హోటల్లో తింటారంట. హోటల్లో ఏమే ఊరు నుంచి మామూలు వస్తున్నారు. కిలో చికెన్ కిలో మటన్ ఫ్రెష్ గా వండి పెట్టాయి. అలాగే అండి. అరే నారాయణ. అరే రాంబాబు. అరే నాగరాజ్. మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా? ఓరే సర్పంచ్ అయ్యావా? నువ్వు పెద్ద ఎదవ అవుతావు అనుకునే సర్పంచ్ అయ్యావరా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. ఎంత సంస్కారం. భోంచేసి వచ్చారా అన్నయ్య? ఫోన్ చేయడానికి మన ఇంటికి వచ్చారే. ఓహో చికెన్ మటన్ వీళ్ళ కోసమే. వాళ్ళ కోసమేనా? వండుతానులే. ఏరా నాగరాజు ఫోటో వచ్చింది. అదేంట్రా ఆడు సర్పంచ్ కాకముందు పిలిచిన ఫంక్షన్ కి వెళ్ళివాడ్రా. సర్పంచ్ అయిన తర్వాత పిల్లల ఫంక్షన్ కూడా వెళ్ళిపోతున్నాడు. తినడానికి సర్పంచ్ అయినట్టున్నాడు కదా. బ్యాగ్ పక్కన పెట్టి భోజనం పెడతాను. హైదరాబాద్ కి వచ్చి నా ఇంటికి తినకుండా హోటల్ ఎలా తింటారా మీరు? ఏమే కర్రీ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అయిందని. పాల బిల్ అండి. ఎంత? 3000. ఏమే ఆ బీరువాల పాల బిల్ కోసం 3000 పెట్టాను తీసుకురా. బీరువాలు 3000 ఎక్కడుంది? ఏమని? మన చుట్టాలు వచ్చారని చెప్పి 3000 మర్యాద కోసం ఖర్చు పెట్టావుగా. అవునా? ఏ డబ్బులు దేముంది ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకో. చుట్టాలు ఏమైనా సంపాదించుకుంటామే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే రాంబాబు పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా? 3000 ఇవ్వరా. 3000 ఇవ్వరా. కొద్దిగా ఇంట్లో లేవంట, నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తాను. సరేరా. పాల బిల్లు కట్టాలి కొద్దిగా. ఓకే. థ్యాంక్స్ రా. ఇదిగో పాలలో నీళ్ళక్క కలుపుతున్నావు, కొద్దిగా మంచి పాలు పోయి. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాల బిల్లుకి రావాలన్నమాట. ఏరా వాసన వస్తుందా? అదే హోటల్లో తింటారంట గుద్దితే. కూర ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే మసాలా వేసానండి. అది మా ఆవిడ చేతి వంట తిని మీకు పిచ్చి పిచ్చెక్కాలి. అర్థమైందా? ఊరు మొత్తం చెప్పాలి. అర్థమైందా? వస్తున్నాను, కూర్చొని ఇప్పుడే వస్తున్నాను. ఒరే వాసన వస్తుందా అంటాడు. భోజనం ఎప్పుడు వస్తుందిరా? అందుకే నేను అన్నా హోటల్లో తినొద్దాం రా అని. వద్దు ఓప పట్టాడు వచ్చేస్తాడు. అరే ముక్క ఉందిరా. నా భూతో నా భవిష్యత్తేరా. నారాయణ
ఆడికి షుగర్ రా, ఆకలి తట్టుకోలేడురా, తొందరగా పెట్టరా బాబు. అరే అయిపోయిందిరా, ఏమే కూర ఎంత వరకు వచ్చింది? వాసన వస్తుందిరా. నారాయణ రెంట్ ఇస్తావా? ఇవ్వకుండా నువ్వు ఊరుకుంటావా ఏంటి? ఏమే రెంట్ కోసం నీ పట్టు చీర కింద 5,000 పెట్టాను, తీసుకురా. పట్టు చీర కింద 5,000 ఎక్కడున్నాయి? ఏమయ్యా? మన దూరపు చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పి మర్యాద కోసం 5,000 ఖర్చు పెట్టావు, గుర్తులేదా? ఏ డబ్బులు దేముంది, రేపు కాకపోతే ఈ రోజు సంపాదించుకోవచ్చు, కానీ చుట్టాన్ని సంపాదించుకుంటామా? అరే రాంబాబు, మేఘాలు లేని ఆకాశం, చుట్టాలు లేని నివాసం వేస్ట్ రా రాంబాబు. అవును నారాయణ, కరెక్ట్ చెప్పావు. ఓ 5,000 ఇవ్వరా. రెంట్ ఇవ్వాలి అర్జెంటు. నేను ఇచ్చి పంపిస్తా, ఇలాంటి ఇచ్చి పంపిస్తా. నేను ఇచ్చి పంపిస్తాను రా. ఇదిగో నీ రెంట్. చుట్టాలు ఉన్నప్పుడే రెంట్కి రావాలా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా మర్యాదను కాపాడారు, వేరే వాళ్ళైతే నా మర్యాద ఏమవుతుంది? అదేంటి నారాయణ, ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి రెంట్ పట్టుకెళ్ళాలి, నువ్వే కదా ఫోన్ చేసావు. ఏరా వాసన వస్తుందిరా. వస్తుంది. ఏమే కూర ఏమన్నా రెడీ అయితే తీసుకురా. అయిపోయిందండి. రే ఈ రోజు మీకు భోజనం జీవితంలో ఎప్పుడు తినకూడదు, అలాంటి భోజనం పెడతా. నోటెళ్ళు, వాళ్ళిద్దరికి నేను వడ్డిస్తా. కూరలోను అనురాగం, అన్నంలో నా ఆప్యాయత వాళ్ళిద్దరికి తెలియాలి. ముందు వడ్డించరా. ఊరు కుక్కలన్నీ మా ఇంటికే వస్తాయి భోజనం చేయడానికి. ఊరి కుక్కలు అంటుందేంట్రా? ఊర కుక్కలు రా, ఊర కుక్కలు ఎక్కడో పక్కన ఇంటి పక్కన ఉన్నాయంట, వచ్చాయంటున్నాడు. అరే ప్లేట్ పెట్టాడు, ఇదిగో. ఒక్క నిమిషం రా. ఇప్పుడే వచ్చావు నాన్న? ఆడుకున్నాను. అరే ఇదిగోరా అన్నం, ప్రశాంతంగా తినండి, కంగారేం లేదు, అర్థమైందా? ఇది కూరరా. ఇందులోంచి ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టు. పెట్టరా రా, పెడతా, కంగారు ఎందుకు? నీకుందిరా, అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి. ఏంత ఇది ఇంత టూ మచ్చారా? ఆడికి షుగర్ రా. అరే షుగర్ అంటే నా ముక్క దొంగతనం చేస్తాడు. ముఖతే దరిద్రుడా. అరే చిన్న పిల్లోడు తింటొచ్చును, వాడు అల్లరి మామూలు అల్లరి కాదరా. అది అల్లరి దరిద్రుడా, అడవులతో మా కడుపు మార్చున్నట్రా. అరే నా కొడుకు రైమ్ చెప్తాడ్రా, మామూలుగా చెప్పాడ్రా, ఒకసారి వినడ్రా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ ఏ చి 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 మరి టూ మచ్ లాభి వచ్చి తినండి. అరే నేను వండిందా మీకోసం, తినండి. అరే చిన్న నీకు ఉందిరా, చికెన్ ఉందిరా. నా కొడుకుని చంపడానికి ఇంటికి వచ్చినట్లున్నారు ఇల్లు. వీళ్ళ ముగ్గురు ఒక్కో రకంగా ఉన్నారా. ఇవాళ ఆకలితో చచ్చిపోయేలాగా. అరే తినండి, ఆ ముక్క తినండి, ఆ ముక్క తినండి రా. మీరు తినండి, ప్రశాంతంగా తినండి. కనీసం ఉత్తన్నమైనా తిందాం రా మనం. అరే అరే నాగరాజా ప్లేట్ ఎందుకురా? ఆ నారాయణ ఇంట్లో ఉత్తి అన్నం తినేసి వచ్చాను ఊర్లో చెప్తే నా పరువు ఏమవుతుందిరా? వద్దులేరయ్యా. సర్పంచ్ నాగరాజు ఏమైందిరా? నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయిరా. నీ దండం పెడతాను రా, నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకోరా. డబ్బులు ఎక్కడ ఉన్నారా? మొత్తం డబ్బులు ఆడేలా వేసుకున్నాడు. నారాయణ ఒక 100 ఉంటేవరా? 100 ఆయన బతికించుకుంటాను, ఒక ముద్ద అన్నం పెట్టి, లేకపోతే బై ఎలక్షన్ పెట్టాల్సి వస్తుందిరా. ఏమే ఆ షర్ట్ జేబులో 100 రూపాయలు పెట్టాను చూడు. ఇక్కడ షర్ట్ ఎక్కడుంది? అక్కడ షర్టే లేదంటే 100 కూడా లేనట్టేరా. అరే రాంబాబు ఊరికెళ్ళి హైదరాబాద్ లో నారాయణ ఇంటికెళ్ళి భోజనం చేసి వచ్చానని చెప్పండి రా. దరిద్రుడా. బాగా హట్ అయినట్టు. హలో ఎవరు?
రోజా గారు మేడం నమస్తే. హైదరాబాద్కి వచ్చారా? బుద్ధుణ్ణి చూసారా? చూడలేదు. మరి నారాయణని చూడరా? చూడను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా నా ఇంటికి భోజనానికి రావాలి. గౌరవం లేదు. మీరు ఇంకా మాట్లాడే ప్రసక్తే లేదు. మీరు హైదరాబాద్ కి నా భోజనానికి రావాలి. నాకేం వినిపించట్లేదు. నేను స్కూల్ కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తావు? రోజు గారు భోజనానికి వస్తున్నారు. ఉండు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నా పేరు ఫైనాన్స్ పురుషోత్తం. కొంతమంది యాంకరింగ్ చేసి సంపాదించుకుంటారు, కొంతమంది కామెడీ చేసి సంపాదించుకుంటారు. నేను వడ్డీకి ఇచ్చి సంపాదించాను. పిల్లోడు ముట్టికి చడ్డీ ఎంత అవసరమో ఫైనాన్స్ వ్యాపారికి వడ్డీ కూడా అంత అవసరం. రష్మి, అందరూ నన్ను వచ్చి డబ్బులు అడిగితేనే ఇస్తాను. నువ్వు అడగకుండా నీకు 50,000 ఇస్తాను. ఉంచుకో సరదాగా, ఉంచుకో. థ్యాంక్ యూ. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు కదా? అవును, యాక్చువల్లీ చాలా క్రిటికల్ పొజిషన్. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చా. అవును, శంకర్ సప్తగిరి నా దగ్గర డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఫోన్ లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేస్తేనే కరెక్ట్. శంకర్ సప్తగిరి. మా ఆయన ఇంట్లో లేరండి. మీ ఆయన ఇంట్లో లేడు? మా ఆయన కూడా ఇంట్లో లేరు. ఉండరు. ఎందుకుంటారు? డబ్బులు అడగడానికేమో మీ ఆయనలు వస్తారు, నేను డబ్బులు అడగడానికి వస్తేమో మీరు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు మీ మొగుళ్ళు? మా ఆయన చెన్నై వెళ్ళాడండి. మా ఆయన అమరావతి వెళ్ళాడు. అమరావతి ఇంకా కట్టలేదుగా? ఎక్కడ కడుతున్నాడు చూడ్డానికి వెళ్ళాడు. ఇక్కడ అప్పు కట్టడం శాత కాదు కానీ అమరావతి ఎక్కడ కట్టుతున్నాడు చూడడానికి వెళ్ళాడా? మీ మొగుళ్ళు దగ్గర నా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికి? మీ మొగుళ్ళు నా అప్పు తీర్చేంత వరకు ఇద్దరు నా దగ్గరే ఉండాలి. రండి కూర్చోండి. ఒకటేమో జింకలా ఉంది, ఒకటేమో జిరాఫీలా ఉంది. అందలకి జిరాఫీ లాగుందండి. హలో, ఏమండి మీరు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ పురుషోత్తమం లాక్ వచ్చేసాడండి. పని చేయని నంబర్ ఏమో నాకు ఇస్తారు, పని చేసే నంబర్ ఏమో పెళ్ళాలకి ఇస్తారు. ఆవిడ సరస్వతియా? మేము అప్పు తీర్చకపోతే మా పిల్లలు లాక్కొచ్చేస్తారా నువ్వు? ఒకడేమో కిచెన్ లో దాక్కొని చెన్నై వెళ్ళాడు, ఒకడు అటుక మీద దాక్కొని అమరావతిలో ఒకడు. డబ్బులు ఇచ్చేటప్పుడేమో వైద్యుల్లా చూస్తారు, అడిగేటప్పుడేమో భూత వైద్యుల్లా చూస్తారు. ఎందుకురా? నీకు 2 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మా పిల్లలు మాకు పంపించా. 2 రోజులు అయిన తర్వాత నా డబ్బులు ఇచ్చి మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి. ఇదిగో నీ పేరేంటి? గంగా అండి. ఇల్లు ఊడు. నువ్వు ఇల్లు మొత్తం ఇల్లు కడుగుడే. మా పిల్లలతో నీ పనులు చేయించుకున్నావేంట్రా? తేరగా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, కంట్రీ ఫైనాన్సర్ని. నా ట్రాక్ రికార్డ్ తెలియకుండా నా దగ్గర అప్పు చేస్తారా మీరిద్దరు? ట్రాక్ రికార్డ్. చంద్ర గారు, మీ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం లేదు. ఉంచు రష్మి, భలేదానివే. నీ ఏదైనా అవసరం ఉంటుంది ఉంచుకో. లేదు వద్దు చంద్ర గారు, ఇట్స్ ఓకే. ఉంచుకో రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? మళ్ళీ ఊడిపిస్తాడేమో. డబ్బులు తర్వాత ఇస్తాం కానీ ఫస్ట్ మా పిల్లలను పంపించరా. నీ పిల్ల మీద చేయబడిందో నేను ఊరుకోను. ఈ దరిద్రం అర్జెంట్ గా తీర్చేద్దాం పదరా. హలో లేడీస్, కమ్ హియర్. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటా? అంటే కొంపదీసి మాతో ఐటమ్ సంగ ఇస్తావేంటి నువ్వు? జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. ఏంటి అరాచకం? పురుషోత్తం గారు, నాకు వద్దండి మీ డబ్బులు ప్లీజ్. రష్మి ఉంచు రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? నాకు వద్దండి, మీరు ఉంచు రష్మి, నీకు డాన్స్ వచ్చు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? దేనికైనా అవసరం ఉంటుంది, ఉంచుకో రష్మి. కంగారు కూర్చో నువ్వు. అరే పురుషోత్తం, మా భార్యలతో ఐటమ్ సాంగ్ వేస్తున్నావేంట్రా? వెల్లుడి సాంగ్ చేయడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, కంట్రీ ఫైనాన్సర్ని. ఇంతకు మీరు డబ్బులు తెచ్చారా లేదా? అప్పు కోసం వెళ్ళామే, ఎక్కడ దొరకలే. మళ్ళీ అప్ప వీడి దగ్గర ఐటమ్ సంగ ఇచ్చారు, మళ్ళీ వారి దగ్గర కూడా ఐటమ్ సంగ వేయాలా మేము? వాడికి ఏ సాంగ్ ఇష్టమో కనుక్కోండి, ఇక్కడ రిహార్సల్ చేసుకొని వస్తాం మేము. వీడికి డబ్బులు కట్టి
మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేది ఏమన్నా ఉందా లేదా? వాళ్ళకి తీసుకెళ్లే మొహాలేనా? మీ సోకుల కోసం కదా మేము అప్పు చేసింది. అయితే ఇంకేం భాగ్యం, పురుషోత్తం దగ్గర మేమే ఉండి మా అప్పు మేము తీర్చుకుంటాం. అక్కడ చూడన్నా, అది నీ పిల్ల, నేను చూడను. ఇక్కడ చూడన్నా నీ పెళ్ళం. రే మా భార్యలతో విజయమాల్యలా బిహేవ్ చేస్తున్నాంట్రా. నారెందుకు నేను విజయం మాలేనులేరా? 4 రోజులు టైం ఇవ్వరా, డబ్బులు ఇచ్చేస్తా. మా పిల్లలు పంపించరా. 4 రోజులు అంటే 40 రోజులు తీసుకోండి. అంతవరకు మీ పిల్లలు మాత్రం నా దగ్గరే ఉంటారు. మనిషిలా బిహేవ్ చేయరా రే. పురుషోత్తం గారు రశ్మి ఉంచు, రశ్మి నాకు వద్దండి ప్లీజ్. పురుషోత్తం గారు ఉంచు, నువ్వు కంగారు పడద్దు. 50,000 దేనికి నా అవసరం ఉంటాయి, డబ్బులు అవసరం లేదంటావు. ఉంచుకో రశ్మి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ దగ్గర గాడ్డులా ఉండే కంటే ఈ అప్పు ఎలా తీర్చాలి ఆలోచిద్దాం. పదన్నా. మేడం ఈరోజు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి 50,000. మీరు ఇస్తే లేకపోతే ఫైన్ పడుతుంది. ఇది యూజ్ చేసేయండి, పర్లేదు. అరే శంకర్, సప్తగిరి బయట ఏంట్రా ఉదయాన్నే? నిన్న రాత్రి ఆ పురుషోత్తం గాడు మీ ఇద్దరు పిల్లలను తీసుకొని పబ్బుకు పోయిండ్రా. అరే పురుషోత్తం బయటికి రారా. ఏంట్రా ఇప్పుడే పడుకుని అప్పుడే లేపారు? రాత్రి మా పిల్లలు తీసుకొని పబ్బుకి వెళ్ళామంట. పక్కన లేడీస్ లేకపోతే పబ్లో ఎంట్రీ ఇవ్వరు. అయితే మా పిల్లల్ని తీసుకెళ్తావా? అక్కడ నీ పిల్లమా నా పిల్లమా ఇంకోటి పిల్లం ఉండదు, పక్కన పాప ఉందన్నది చూస్తారు. పాప కావాలని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిపోతాను నువ్వు. లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుగా తిండి పెట్టిన కట్టుకున్న మగున్నారా నేను? మా పిల్లలేదా? రాత్రి పబ్లో బాగా అలసిపోయారు, పడుకున్నారు. మెంటల్ దానా రండి. ఏంటి రాత్రి వీడితో పబ్బుకి వెళ్ళామంట. లేక నేరుగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నాకు కట్టుకున్న మొగుడేం కాదు, అక్కడ మంత్రి ఫైనాన్షియర్. అయినా నిన్న పబ్బుకే తీసుకెళ్లాడు. ఈ రోజు నా అప్పు తీర్చలేదు అనుకో, రేపు గోవా కూడా తీసుకెళ్ళాడు. పెళ్లి చేసుకొని సావచ్చు అలా పిసికించుకోవడానికి. నాకెందుకురా పెళ్లి? నేను 10 మందికి ఫైనాన్స్ ఇస్తా, నాకు పెళ్లి అవసరమా? మా పిల్లలు వదిలే పిల్లలు దండం పెడతాం. వదిలే ఏంటా మీరు ఆడుకుంటారంటే? మీరు ఎంత తప్పు వాళ్ళు నేను తీరుస్తాను. అడిగి ఒక ఫోన్ చేసి ప్రాబ్లం లో ఉంటే పురుషోత్తం నీకెంత ఇవ్వాలి మొత్తం వడ్డీతో సహా ఇగో తీసుకో. నేను వీళ్ళిద్దరితో గోవాలు ఇద్దరా డబ్బులు తీసుకుంటా. పగిలిపోద్ది పురుషోత్తం. ఏంటి గోవా తీసుకెళ్ళదే? తీసుకో, మాట్లాడదు. గోవా తీసుకెళ్తాం. గోవా మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఆడే తీసుకెళ్తారు పబ్బుకి, ఆడే తీసుకెళ్తారు గోవా. మేము తీసుకెళ్ళావా? అరే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటే ఇద్దరా దరిద్రుడా? వారు చేసే పిచ్చి చేష్టలకి ఇద్దరు తూర్పు దిక్కున దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేరు మీరు. నా పక్కన ఉంటేనే ఇంటి పక్కన ఉండే వాళ్ళు, ఆడ పక్కన ఉంటే ఎక్కడ ఉంటారో తెలియదు దరిద్రులారా. రష్మి అప్పుడు తీరుస్తాడు. నా డబ్బులు ఇస్తావా? వచ్చే నెలనా? ఒప్పుకోదు. నేను తీసుకెళ్ళి నువ్వు అసలు ఇప్పుడే లేదు, నాకు అవసరం ఎప్పుడు ఉంటాయి. పాట జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో ఏం చేస్తావురా రష్మి? ఏంటి ఇంత ప్రాబ్లం ఉంటే నేను మర్చిపోయావు నీ సుధీర్ని? ఎంత మళ్ళీ ఇగో ఒడిస్తా తీసుకో. దరిద్రుడు, నేను అందరి వెనకాల పట్టి నువ్వేంటారు నా వెనకాల పడ్డావు? హలో, నీతో వెళ్ళడం కన్నా ఈ పురుషోత్తం గారితోనే ఉండడం బెటర్. జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ